ఇంకెరోజు సైడ్ అయితే 30వ తేదీ మే నెల 2024 గురువారం. ఇంకెరోజు మనం మదనపల్లి మార్కెట్లో టొమాటో స్టాక్ అంటే దిగుమతి అనేది వచ్చి మనం ఈ వాళ్ళలో తెలుసుకుందామండి. అంటే దిగుమతి నేటితో పోల్చుకున్నట్టు తగ్గిందా పెరిగిందా వీటన్ని ఎవరిలో తెలుసుకుందామండి. తెలుసుకునే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ఇంకెందుకు ఆలస్యం ప్లీజ్ లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా అలాగే ఇవ్వడం లైక్ చేయకుండా చూసామంటే వెంటనే లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఏమైనా చూసాంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇవ్వడం లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఇంకా విషయానికి వస్తే తెలిసిందే కదా, మదనపల్లి మార్కెట్లో సుమారుగా ఒక 29, 31, 32, 33 ఇలా అయితే ఉన్నాయి. దిగుమతుల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే దిగుమతులు మనం ముందుగా జీపీఆర్ మండి లైన్ మాట్లాడుకోవాలి. జీపీఆర్ మండి లైన్లో జీపీఆర్ మండికి నేటితో పోల్చుకుంటే ఎక్కువ వచ్చింది. అలాగే ఆ లైన్లో చూసుకున్నా కూడా దిగుమతి సేమ్ ఎన్నో షర్ట్ల దిగుమతులు అయితే వచ్చాయి. 1-2 మండీలు తగ్గినా మిగతా మండీలకి సేమ్ ఎన్నో షర్ట్ల దిగుమతులు అయితే వచ్చాయి. ఇంకా అలాగే టీవీఎస్ మండి లైన్ మాట్లాడుకోవాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే నిన్న కేఏ మండికి సుమారుగా రేకులు దాటి రోడ్ల వరకు వచ్చాయి. సో ఈ రోజు అయితే అంటే రేకుల వరకు అయితే వచ్చాయి. మీరు అర్థం చేసుకోండి, ఒక్కో మండికి ఈ విధంగా వచ్చాయి, ఇంకో మండికి తగ్గాయి, ఇంకో మండికి పెరిగాయి. ఓవరాల్గా చూసుకున్నట్లయితే దిగుమతులు అయితే పెద్దగా మార్పు అయితే లేదు. ఈ పక్క కొన్ని మండీలకి పెరిగినా, ఈ పక్క కొన్ని మండీలకి అయితే తగ్గింది. ఓవరాల్గా దిగుమతులు అయితే పెద్దగా మార్పు అయితే లేదు. సేమ్ ఎన్నోస్టెట్లో ఇది కూడా దిగుమతులు అయితే వచ్చాయి. మరి చూద్దాము ఈ ధరలు అనేది ఏ విధంగా వెళ్తాయని. దిగుమతులు అయితే పెద్దగా మార్పు అయితే లేదు. సేమ్ ఎన్నోస్టెట్లో ఇది కూడా దిగుమతులు అయితే వచ్చాయి. మరి చూద్దాము ఈ ధరలు అనేది ఏ విధంగా వెళ్తాయని అయితే చూడాలి.